హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు వీడియోలో కార్తీక సోమవారం రోజు, మొన్న మొదటి సోమవారం అయింది కదా, ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాము. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఆ రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టాను. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకున్నాము. ఆ రోజు కార్తీక మాసం మొదటి సోమవారం కదా, మామూలుగానే కార్తీక మాసంలో శివాలయాలు కొంచెం రష్గా ఉంటాయి. ఆ రోజు శివాలయానికే వెళ్ళాము అభిషేకం చేయించుకోవడానికి. అక్కడ గుడి కూడా చాలా రష్గా ఉంది. అభిషేకం చేయించుకోవడానికని చెప్పి కూర్చున్నాము. ఇంకొద్దిసేపట్లో అభిషేకం స్టార్ట్ అవుతుంది. Jam
అమ్మా ఎవరు నిలబడొద్దు, అలా కూర్చోండి. హార్దిక్ तमेवं विद्वाने नान्यपन्थायना विद्यते सह दृढीर्ढं देवं विस्माहकं विस्वरम्भवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वपरमानित्यं विश्वनारायणकं पदं नारायणं महाध्यायं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्म रत्नं नारायण परः नारायण परो ध्यान नारायण परः यक्षगिरिजनः सर्वं दृष्टुले द्वैरभव अन्तर्बहितरः सर्वं याम्यं చూశారు కదా కార్తీక సోమవారం శివుడి అభిషేకం. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం పరవన్నం చేశాను ప్రసాదం పెట్టడానికని. ఆ ప్రసాదం దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంట్లో దేవుడి దగ్గర, బయట తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్నాను. పూజ అయ్యేటప్పటికి 7 అయింది. అప్పుడు భోజనం చేయడానికని అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఆ రోజు నేను చేసినవి పరమన్నం, కొబ్బరన్నం, ఉల్లిపాయ వేయకుండా నార్మల్గా కొబ్బరన్నం చేశాను. పిల్లలు కూడా సరదాగా తింటానంటే పిల్లలు కూడా మాతో పాటు తిన్నారు. ఆకుల్లో ముందు మంచినీళ్ళు తాగి ఉపవాసం విరమించి అప్పుడు భోంచేశాము. సో ఇదండి నేను కార్తీక మాసం మొదటి సోమవారం చేసుకున్న పూజ.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.